ఒక్క దినము గడుపుడి కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం ఒక్క రోజు కూడా ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. మా అయితే ఎంతసేపు ఉంటామండి మనం? ఒక గంట. అదన్నా అలా ఇలా చూస్తూ ఏదో చెప్తున్నారులే విందాంలే వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఉంటాం. ఆ ఒక్క గంట అయినా సరే దేవునికి భయము భక్తి కలిగి మనం జీవించగలిగితే మన జీవితాలు ఎలా ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళరా? దేవుడు మన జీవితాన్ని ఎలా మార్చగలడు? దేవునికి తెలుసు కదండి ఏ సమయంలో మనకి ఏమి ఇవ్వాలో. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎప్పుడెప్పుడు ఆరాధన జరుగుతుందా, ఆదివారం ఆరాధన గొట్టాల సౌండ్ వినిపించిన వెంటనే రెడీ అయిపోవాలి. మనం రెడీ అయ్యి సిద్ధంగా ఉండాలి. తలుపులు తెరిచేయాలి ఆరాధనకి. మనం రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి అన్నీ సంఘంలోకి వచ్చేయాలి. వచ్చేసి ఫస్ట్గా నేను వచ్చి పాట పాడాను, దేవుని నామాన్ని మహింపరిచాను అనేటువంటి విశ్వాసాలు మనందరికీ రావాలి పిల్లలు. ఒకరు వచ్చి ఒకరికి ఇస్తారనుకున్నారు పాట, అంతా కలిసి ఒకే సమయానికి వచ్చి అందరం కలిసి ఫస్ట్ పాట పాడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. సంఘం అంతా కలిసి మార్నింగ్ వచ్చేదాకా దేవుడిని అందరం కలిసి మహింపరిస్తే అది ఎలా ఉంటుంది? ఈ వాటిని చెప్తున్నప్పుడు ఒక్కొక్కరు వస్తుంటే ఎలా ఉంటుంది పిల్లలు? అది ఫస్ట్ మొదటి పాటకి అందరూ వచ్చేయాలి. చివరి దాకా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో మనలో ఎన్నో ఉండొచ్చు, అవన్నీ విడిచిపెట్టండి. బయట ఆరాధన చర్చి బయట విడిచిపెట్టండి. అవన్నీ విడిచిపెట్టి సంఘంలోకి వచ్చి మనమందరం కూడా కలిసి అన్నదమ్ములు అక్కచెల్లెలు మొత్తం అందరం కూడా దేవుణ్ణి మహింపరుస్తూ యేసుక్రీస్తు పిల్లవారిని మహింపరుస్తూ మనమందరం కూడా మన జీవితాలు ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. శనివారం అంటే మనకి ఏంటి అని అంటే సిద్ధపాటు దినం. క్రైస్తవులకి అందరికీ శనివారం అంటే సిద్ధపాటు దినమే. ఎందుకంటే శనివారం అని అంటే రేపు ఆరాధన కాబట్టి శనివారం మనం సిద్ధపడిపోవాలి. మనకైతే మార్నింగ్ ఇక్కడ 8కి జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఎలా జరుగుతుంది తెలియదు కదా పిల్లరా. అందుకని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రైస్తవులు అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా సిద్ధపడాలి అంటే ఆదివారం రేపు కనుక శనివారం సాయంత్రమే, రేపు ఆదివారం కనుక ఈ రోజు నేను రేపు ఆరాధనకి డ్రెస్ వేసుకెళ్ళాలి, ఈ కోనికని పట్టుకుని వెళ్ళాలి, అందరికన్నా ఫస్ట్గా నేను వెళ్ళాలి, దేవుని నామాన్ని నేను మహింపరచాలి అనే విధముగా మనమందరం కూడా ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుని సన్నిధిని తెల్లవారుజాముని మగ్దలేని మరియా దేవుని సమాధిని వెతుక్కుంటూ వెళ్ళింది ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుని సమాధిని మగ్దలేని మరియా గారు తెల్లవారుజాముని వెళ్ళి వెతికారు, దేవుని నామాన్ని మహింపరిచారు. ఆ విధముగా మీరు నేను ప్రతి ఒక్కరు ఉండాలని